జనవరి 22 మేషరాశి వారికి జరగబోయేది ఇదే. మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది. కనుక మేషరాశి వారికి ఏం జరుగుతుంది, వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించుకున్నట్లయితే వారి మనస్తత్వం ఏ విధంగా ఉండబోతుందో పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా అయితే మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి కుజుడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి దాని సొంత గ్రహం ఉంటుంది. ఈ గ్రహానికి బలంగా ఉంచినట్లయితే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా సక్సెస్ను సాధిస్తాడు. ఇకపోతే మేషరాశి వ్యక్తిత్వం వీరిది అఖండమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. వీరి తెలివితేటలు వీరికి పెట్టుబడులని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు వీరి యొక్క ముక్కు, చెవి, నోరు అన్నీ కూడా ఒకేసారి పనిచేస్తాయి. అద్భుతంగా వీరు ఆలోచిస్తారు. చాలా తెలివితేటలు వీరి యొక్క పనులు ప్రారంభిస్తారు. ఆ యొక్క తెలివితేటలతోటే విజయాన్ని కూడా పొందుతారు. అయితే కానీ వీరిలో ఉండేటువంటి మైనస్ లక్షణం ఏమిటి అంటే అందరినీ నమ్మటం, అందరూ మన వాళ్ళే అనుకోవటం. అది వీరిని పెద్ద దెబ్బతీస్తుంది, కోలుకోలేని దెబ్బతీస్తుంది. కనుక ఈ మేషరాశి వారు ఈ చిన్న చిన్న పొరపాట్ల వలనే మీరు ఆర్థిక కష్టాలను గురి అవుతూ ఉంటారు. ఆర్థికంగా మీకు చాలా కష్టాలు వచ్చాయి అంటే అవి ఖచ్చితంగా మీరు చేసేటువంటి తెలుసో తెలియక చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లే మిమ్మల్ని అధిక మొత్తంలో దెబ్బలు తీస్తూ ఉంటాయి. కనుక ఆ పొరపాట్లను మీరు అస్సలు చేసుకోకూడదు. అయితే ఈ మేషరాశి వారు చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లు ఏమిటి అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారు దాన గుణం అంటే ఎక్కువగా చేస్తూ ఉంటారు. దానం చేయాలని అటువంటి సంకల్పం వీరిలో అధికంగా ఉంటుంది. అందువల్లే వీరు ఎవరైనా సరే ఆదుకుంటూ ఉంటారు. దాన ధర్మం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. డబ్బుకు సంబంధించిన సమస్యలు కొన్నిసార్లు వెంటాడినప్పటికీ కూడా వీరికి ఎప్పుడు కూడా చేతి నిండా డబ్బు అనేది ఉంటుంది. ఎందుకంటే వీరు కష్టజీవులు. చిన్న వయసు నుంచి కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయటం వల్ల కుటుంబం విలువ, డబ్బు విలువ వీరికి బాగా తెలుసు. అయితే వయసు చిన్నదైనప్పటికీ కూడా వీరికి అనుభవం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే అతి చిన్న వయసు నుంచి కుటుంబ బరువు బాధ్యత మోస్తూ ఉంటారు. ఈ మేషరాశి వారు ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే వెంటనే వెళ్ళి రక్షిస్తారు. అలాగే వీరు ధైర్యవంతులు కూడా. కొన్నిసార్లు వీరు ఇతరులకు ఇచ్చే ధైర్యాన్ని వీరికే మాత్రం ఇచ్చుకోలేరు. అంటే ఇతరులపైన ఉన్నటువంటి నమ్మకం వీరిపైన కూడా కొన్నిసార్లు ఉండదని చెప్పుకోవచ్చు. అయితే ఈ మేషరాశి వారు ఇతరులపైన మీకు ఏదైతే నమ్మకం ఉంటుందో ఇతరుల విషయంలో కూడా మీరు ఎలా అయితే ధైర్యంగా ఉన్నారో అలానే మీ విషయంలో కూడా మీరు అంతే ధైర్యంగా ఉండండి. అంత ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోండి. ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు. ఈ మేషరాశి వారు అన్ని విధాలుగా బాగుంటారు. కానీ ఎవరైనా ఒకసారి నమ్మితే ఇక వారిని ప్రాణం పోయినా కూడా వారిని మర్చిపోరు. ఇక వారిని ప్రాణ స్నేహితులాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వారికి అన్నీ కూడా అంటే ఎప్పుడు కూడా అన్ని రహస్యాలు చెప్పకు, వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఏది దాసరు వాడు అంతేకాకుండా స్నేహం అని నమ్మి ప్రతిదీ కూడా చెప్పడంతో పాటు ప్రతిదీ కూడా మీరు చూసుకుంటారంటే డబ్బు పరంగా కావచ్చు, మీరే దాన ధర్మాల పరంగా మీరే చూసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా చదువు పట్ల, ఉద్యోగాల పట్ల అన్నిట్లలో చూసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా ఇవ్వకూడదు అని ప్రాణ స్నేహితులైనా సరే నమ్మిలోండి వారిని నష్టపోతూ ఉంటారు. నమ్మినట్లుగా వారిపైన కూడా మీకున్న నమ్మకాన్ని మీపైన వారికి ఉండదు. వారు మాత్రం మిమ్మల్ని ఏదో రకంగా మోసం చేయాలని చూస్తూ ఉంటారు. వాళ్ళ మనసులో ఉంటుంది కనుక మనసులో చెప్పరు కదా, ఏం చెప్తారు. వారికి మీతో మంచిగా మాట్లాడినప్పుడు వ్యక్తులు మీపైన ఎక్కువ కోపం ఉంటుంది. మీరు మంచిగా బతుకుతున్నారు అనుకోండి, ఇంట్లో పని చేసుకున్నా సరే మంచిగా గౌరవ ప్రతిష్ట పొందాలని, డబ్బు పరంగా అటు ఉండదా, పేరు ప్రతిష్ట పొందాలని, ఆ పేరు ప్రతిష్టను కూడా తొలగించాలని బాగా చూస్తామని. అందుకే ఎవరిని కూడా అంత గుడ్డిగా ఈ మేషరాశి వారిని నమ్మకూడదు. ఎందుకంటే చాలామంది మనుషులలో కుళ్ళు కుతంత్రాలు అనేటివి
ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడానికైతే ప్రయత్నం చేయండి. మన వెనకాల ఒక మాట, మన ముందు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర చాలా దూరంగా ఉంటేనే ఎంతో మంచిది. అలాంటి వారి దగ్గర తిన్నావా అంటే తిన్నావా అన్నట్టుగా ఉండాలి కానీ ఇంకా ఎక్కువ గుడ్డిగా నమ్మి కూడా వారి దగ్గర మోసపోవడం కూడా మంచిది కాదు. అలాగే మేషరాశి వారికి జనవరి 22వ తేదీన బుధవారం రోజు పెడతాడు. ఇప్పుడు మనం స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ మేషరాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఆస్తి లాభాలు కలుగుతాయి. అలాగే వృత్తి వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కూడా పదోన్నతి దక్కే అవకాశం ఉంది. కుటుంబ జీవితం, మద్యం జీవితం అనుకూలంగా సాగిపోతాయి. మరింత మంచి ఉద్యోగాలు సంపాదించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. రాజ్యాధిపతి కుజుడు, శనీశ్వరుడు అనుకూలంగా ఉండడం వలన మీ ఆదాయం అనేది బాగా పెరగడం అనేది జరుగుతుంది. ఆస్తి లాభాలు కలుగుతాయి. సొంత ఇంటి ప్రయత్నాలు మీరైతే ఏవైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక వ్యవహారాల పురోగతికి చెందుతారు. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంటుంది. లేకపోతే ఇక మేషరాశి వారి ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. ఖర్చులు అయితే బాగా తగ్గుతాయి. అలాగే మేషరాశి వారికి జనవరి 22వ తేదీన బుధవారం రోజున కొత్త పరిచయాలు అయితే పెరుగుతాయి. ఆ కొత్త పరిచయాలలో మీరు ఆచితూచి అడుగు వేసి వారిని నమ్మొచ్చా నమ్మరాదని పూర్తి అవగాహన వాళ్ళ మీద పెట్టి అప్పుడు మీరు పరిచయం అనేది సాగించండి. అప్పుడు మంచి జరుగుతుంది. ఎందుకంటే మీ పైన కుళ్ళు కుతంత్రాలు అనేటివి ఉంటాయి కనుక మనసులో ఒకటి పెట్టుకొని మీద ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఈ జనాలు. మీరు వారిని మనస్ఫూర్తిగా అయితే నమ్మకండి. ఇలా నమ్మినట్లయితే చాలాసార్లు మోసపోయాం. కాబట్టి మేషరాశి వారికి 22వ తేదీన బుధవారం రోజు కొత్త పరిచయం రోజు అయితే జరిగే అవకాశం అయితే ఉంది. మేషరాశి వారికి జనవరి 22వ తేదీన జరగబోయేది ఇదే. మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా జరిగేది ఇదే కనుక మేషరాశి వారికి అనుకూలంగా నేను చెప్పుకోవచ్చు. అలాగే మేషరాశి వారు స్త్రీలు, పురుషులు ఎవరైతే ఉన్నారో దాన ధర్మాలు చేయండి. రేపు దాన ధర్మాలు చేయడం వల్ల అధిక లాభం అనేది పొందుతారు. మీకు తోచిన సహాయమైన చిన్నదైన పెద్ద సహాయం మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. దాంతో మీకు కోటీశ్వర్లు అవ్వడం అనేది జరుగుతుంది. కనుక చిన్న సహాయం ఏదైనా సరే పేదవాళ్ళకు దానం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందుతారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు అని మర్చిపోకండి. మేషరాశి వారికి అయితే జనవరి 22 బుధవారం రోజున